అంట వాళ్ళు ఒకనొకరు వదులుకోకుండా. జిరాఫ్ ఫిట్టింగ్ చేయనా? యూఎస్కి వచ్చి 2 ఇయర్స్ అవుతుంది. అప్పటి నుంచి అనుకుంటూ ఉన్నాం ఇక్కడికి రావాలని చెప్పి. ఫైనల్లీ ఇప్పుడు వచ్చామన్నమాట. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ జూ ఇన్ యూఎస్. 6000 యానిమల్స్ పైగా ఉన్నాయంట. 55 ఎకర్స్‌లో ఉంది. ఇంకా టైమింగ్స్ ఏమో 9-4 అనమాట. అండ్ టికెట్ ప్రైసింగ్ వచ్చి అడల్ట్‌కి $35 పడుతుంది. ఇంకా వివాన్‌కైతే ఏమీ అవ్వలేదు. ఎందుకంటే అండర్ 2 బేబీస్‌కి ఏమీ కాస్ట్ అవ్వదనమాట. ఇంకా ఎంటర్ అవ్వంగానే స్టార్టింగ్‌లో సీ డాగ్స్ ఉన్నాయి. మాకు సరిగ్గా కనిపించలేదనమాట బయట నుంచి. ఇంకొంచెం లోపలికెళ్ళాము. ఎళ్తే ఇట్లా క్లాస్ వ్యూ ఉన్నింది. ఇంకా కొంచెం లోపలికెళ్తే టనల్ వ్యూ ఉన్నిందనమాట. చాలా బ్యూటిఫుల్‌గా అనిపించింది. నార్మల్‌గా అయితే ఫిషెస్ ఉంటాయి కదా! అలాంటిది ఇంత పెద్ద సీ డాగ్స్‌ని చూసి మాకు చాలా డిఫరెంట్‌గా అనిపించిందనమాట. మేమైతే సీ డాగ్స్‌ని ఫస్ట్ టైమ్ చూడ్డము. సో, కొన్ని ఫోటోస్ తీసుకున్నాము. ఇంకా ఆ వ్యూ కూడా బాగా ఎంజాయ్ చేశాము. ఇంకిక్కడికైతే చాలా మంది పిల్లలొచ్చారు. వాళ్ళింక దాన్ని చూసి ఎక్సైట్ అయ్యి అరుస్తూ ఉన్నారు. ఇంకక్కడి నుంచి అక్వేరియంకెళ్ళాము. అక్వేరియం అయితే చాలా బావుంది. ఎన్ని ఫిషెస్ ఉన్నాయో అసలు. ఇంక వివాన్‌కి అవన్నీ చూపిస్తూ ఉన్నాము. మేము ఆల్రెడీ అక్వేరియం అనే రెస్టారెంట్‌కైతే ఎళ్ళాము. సో, ఈ జూలో చూడడం అయితే ఇది ఫస్ట్ టైమ్ అనమాట. ఇంక అత్తయ్య, మామయ్య కొన్ని ఫోటోస్ తీసుకున్నారు. ఇంకక్కడి నుంచి పెంగ్విన్‌ని చూడ్డానికెళ్ళాము. పెంగ్విన్స్ అయితే చాలా క్యూట్‌గా ఉన్నాయి. అవి జూలో కాకుండా నేచర్‌లో ఉండే ఫీల్ ఉన్నట్లు వాళ్ళు కొన్ని రాక్స్, స్కై అంతా క్రియేట్ చేశారనమాట. నేనైతే పెంగ్విన్స్ కోసం చాలా స్టోరీస్ విన్నాను. అవి చాలా లాయల్‌గా ఉంటాయి అని చెప్పి. నీళ్ళు తాగుతున్నాయి కన్నా. చూడు ఇంకో పెంగ్విన్ చూడు. హాయ్ చెప్పు వాటికి. రారా ఆవులిస్తారు. ఇదే వద్దంట. రండి రండి. జోషు ఏవండి? చిన్నప్పుడు ఎప్పుడో స్కూల్ ట్రిప్స్తోనో పేరెంట్స్తోనో వచ్చేవాళ్ళం జూకి. ఇప్పుడు మేమే వివాన్ని తీసుకొని వస్తున్నాం. వివాన్ తీసుకురావడము, అలాగే మా పేరెంట్స్ తీసుకురావడం. వివాన్ అంత లైఫ్ ఇస్ ఎ సర్కిల్. వివాన్ అంత గుర్తుపట్టట్లేదు కానీ కొంచెం పెద్ద అయితే గుర్తుపట్టారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చి ఇయర్ ఫొటోస్ వాడికి చూపించాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం జిరాఫీ, ఎలిఫెంట్స్ దగ్గరికి వెళ్తున్నాము. అంటే వాటికి 11 to 2 లోపల వాటిని చూడొచ్చు అండ్ మళ్ళీ వాటిని బాత్ చేయించవచ్చు కదా. బాత్ కాదు, ఫీడింగ్. ఆ ఫీడింగ్ చేయించవచ్చు. ఇంకా ఫస్ట్ దాన్ని కవర్ చేద్దామని చెప్పి అక్కడికి వెళ్తున్నాం. మ్యాప్ ఉంది అదే చూడు, లవ్ జంట వాళ్ళు ఒకనొకరు వదులుకోకుండా. ఇంక ఇక్కడ స్టాలర్స్ అంటే ఇట్లా పార్కింగ్ చేసుకోవచ్చు అనమాట. రెంట్ కూడా ఇస్తారు మనకి స్టాల్లో కావాలంటే. మన వివాన్ ఎట్లా ఉండడు కాబట్టి మనకి క్యారియరే అన్నిటికీ. లాస్ట్ టైం వివాన్ అప్పుడు పుట్టాడు కదా, బయట ఎక్కువ తిరగల. ఇప్పుడు వీటికి కొంచెం పెద్దవాడు కాబట్టి తిరగచ్చు. ఇక్కడ ఇంకా ఫుడ్ ట్రక్ కూడా ఉంది. ఇది బర్డ్స్ ఆఫ్ ఆఫ్రికా. ఇంకా అలా వెళ్తే బర్డ్స్ ఆఫ్ సౌత్ అమెరికా అంట. అది ఇండోర్ ఉంది, వెళ్దాం రండి. వావ్, ఇటు సైడ్ బాగుంది ఎంట్రన్స్ ఇంకా దానికన్నా. అమేజింగ్. ఆల్ రియల్ ఫ్లమింగోస్. డాడీ డాడీ నిద్ర వస్తున్నానా?
జూని అయితే చాలా బాగా డిజైన్ చేశారు. ఏ యానిమల్‌కైనా, బర్డ్స్‌కైనా అవి జూలో ఉన్నట్లు కాకుండా నేచర్‌లో ఉండే ఫీల్ క్రియేట్ చేశారు. ఇక్కడైతే చాలా యానిమల్స్ అండ్ బర్డ్స్ ఉన్నాయి. మేము మోస్ట్‌లీ అన్నీ చూడ్డానికి ట్రై చేశాము. కానీ మాకెంత కుదిరితే అంతవరకు కవర్ చేశాము. ఇంక మధ్యలో ఒక స్టాప్ ఏసాము. ఖచ్చితంగా మనం ఇట్లా బయటకొస్తే కొన్ని బ్రేక్స్ ఎయ్యాల్సిందే కదా! ఆల్రెడీ మేము లెమన్ రైస్ అండ్ కర్డ్ రైస్ తెచ్చుకున్నామనమాట. అంటే ఇట్లా బయటొస్తే ఫ్యామిలీతో ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే మనకు తెలీదు కదా! ఫుడ్ అవైలబుల్‌లో ఉంటుందో లేదో, స్టాల్స్ ఉంటాయో లేదో అని చెప్పి మేము ఫుడ్ తెచ్చుకున్నాము. నేనిచ్చే సజెషన్ అయితే ఇది. ఇట్లా బయటొచ్చినప్పుడు ఖచ్చితంగా ఫుడ్ తీసుకొని రావాలి. ఎందుకంటే అక్కడ దొరకకపోయినా మనం దీంతో మేనేజ్ చేసేయొచ్చు. మేమెళ్ళినప్పుడు హాలోవీన్ సీజన్ జరుగుతూనింది. సో, ఇట్లా పంకిన్స్‌తో అంతా డెకార్ చేసున్నారనమాట. ఇంకిప్పుడైతే క్రిస్మస్ లైట్స్ ఆల్రెడీ స్టార్ట్ చేసేశారు. డెకార్ చాలా బాగా చేస్తారనమాట ఎవ్రీ ఇయర్. సో, ఈసారి మేమెళ్ళినప్పుడు మీకు కూడా చూపిస్తాము. సే హాయ్! వివాన్ పడుకునేసాడు. కొంచెం ఎర్లీగా లేసామనమాట. లేసి స్టార్ట్ అయ్యాము. సో, వివాన్ బొజ్జున్నాడు. ఐస్ క్రీమ్ స్టాల్ కూడా ఉంది ఇక్కడ. కావాలా? ఐస్ క్రీమ్ వద్దు, రిటర్న్‌లో తీసుకుందాం. ఇప్పుడే వచ్చాం కదా! మెల్లగా స్టార్ట్ చేద్దాం. ఫైనల్లీ నేను వెయిట్ చేసేదైతే దీనికోసమే. ఎలిఫెంట్స్ దగ్గరికొచ్చేసాము. నాకు ఎలిఫెంట్స్ అంటే చాలా ఇష్టము. అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇట్లా పెట్ యానిమల్స్‌తో కనెక్షన్ లేదనమాట. ప్రతి ఒక్కరికి ఒక యానిమల్ ఇష్టం ఉంటుంది కదా! అలానే నాకు ఎలిఫెంట్స్ ఇష్టం. వివానికి కూడా మోస్ట్‌లీ అన్ని ఎలిఫెంట్ బొమ్మలే ఉన్నాయన్నమాట. ఇంకా ఆ ఎలిఫెంట్ అయితే ఆ 2 చెట్ల మధ్యలో నుంచి బయటకి రావాలనుకుంటోంది. చాలా క్రేజీగా అనిపిచ్చింది. నాకెప్పుడు ఎలిఫెంట్స్‌ని చూసినా ఒక మంచి ఫీలింగ్ వస్తుందనమాట. ఇంక నేనైతే చాలా సేపు ఎలిఫెంట్స్ దగ్గర ఉండిపోయాను. ఇంకా జూకొచ్చినప్పుడే అనుకున్నాము. ఇట్లా ఫస్ట్ ఎలిఫెంట్స్ దగ్గరికెళ్ళిపోయి అవి చూసేయాలి అని చెప్పి. ఇంక ఈ ప్లేస్ వచ్చి అవి బాతింగ్, వాటర్ తాగే ప్లేస్ అనమాట. మాకు ఆల్రెడీ తెలిసిన వాళ్ళున్నారు. మేము కొంచెం ముందొచ్చుంటే అవన్నీ కూడా చూసుండొచ్చు. అండ్ సన్నీకి ఎలిఫెంట్స్కి ఒక రిలేషన్షిప్ ఉందన్నమాట. ఒకసారి తిరుపతి జూకి వెళ్తే తెలిసిన వాళ్ళు ఉన్నారు. సో మనం ఫీడింగ్ పెట్టచ్చు అనమాట దగ్గరికి వెళ్ళి. మనోడు కొంచెం ఓవర్ అయ్యి ఇంకొంచెం దగ్గరికి వెళ్ళాడు. అది డాష్ ఇచ్చింది ఇట్లా. ఇంకా ఇక్కడ ఒక స్కార్ ఉంటుంది, మీకు చూపిస్తాను. ఆ స్కార్ అదే తొండమైంది. దాని దంతాలతో తగిలింది, పాపం దంతం తగిలింది. అదొక స్వీట్ మెమరీ. ఇక్కడ మ్యాప్లో మనం టైంకి ఇస్తారనమాట, ఏ టైంకి ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి. సో 11 to 2 జిరాఫీస్కి ఫిట్టింగ్ చేశారని చెప్పారు. అందుకే ఇంకా దానికోసం వచ్చాం. ఒకసారి మ్యాప్లో చూస్తాను జిరాఫీస్ ఎక్కడ ఉన్నాయా. పద ఫస్ట్ జిరాఫీస్కి వెళ్దాం 2 లోపు. రష్ అది అన్నిటికన్నా పెద్ద జిరాఫ్. ఫుల్ గాలి, కొంచెం చల్లగా ఉంది కాబట్టి వచ్చాం, రాగలుగుతాం. కానీ వేడిగా ఉండుంటే కష్టమే. వింటర్స్లో అయితే బెస్ట్ ఈ ప్లేస్. రోషు అక్కడ బెంటాపన్ చూడ, బెంటాపన్ ఉంది కదా హాస్పిటల్, అక్కడే రోషు డెలివరీ ఇచ్చింది వివానికి. ఇక్కడ అంతా హాస్పిటల్స్ అనమాట, చుట్టూ మిడ్ సెంటర్ ఇది. నేను అక్కడి నుంచి చూసుండొచ్చు. ఇంకా టికెట్ తీసుకునేసాము, సో ఎంటర్ అవుతున్నాం అనమాట. అరే పెద్ద పెద్ద జిరాఫీ. ఇందాక ఇక్కడ ఒకటి చూసాం చూడు, చాలా పెద్దగా ఉన్నింది కదా. అదే అనుకుంటా. అది ఇదేనా? అది ఇక్కడ వచ్చింది చూడు, ఫీడింగ్ వచ్చింది. ఎంత బాగున్నాయో అసలు. జిరాఫ్ ఫీడింగ్ జరుగుతుంది, మనం కూడా ఫీడింగ్ చేయడానికి వచ్చామన్నమాట. రండి వివంత ఫీడింగ్ చేపిద్దాం ఈరోజు. ఇక్కడ ఒక కేఫ్ కూడా ఉంది, బట్ ఇది వీకెండ్సే అనుకుంటా ఓపెన్. చాలా వరకు కేఫ్స్ కొంచెం క్లోజ్లో ఉన్నాయి, ఫుడ్ ట్రక్ కూడా క్లోజ్లో ఉంది. ఆ వీకెండ్స్కి ఓపెన్ చేస్తారో ఏమో మరి తెలియదు. నాకే మమ్మీ ఇద్దరు ఒకటి పెట్టండి, మీరు ఒకటి పెట్టండి, నేను ఒకటి. డాడీ ఇవ్వన్నానా? డాడీ జిరాఫీ ఫిట్టింగ్ చేయనా? డాడీ నువ్వే చేయించేది కూడా, నాకు భయం. దా ఇంకోటి వివన్ డాడీ. డాడీ చూసావా
బాయ్ బాయ్ మ్యామ్, హ్యావ్ ఎ గుడ్ డే. నాన్న సే బాయ్, సే బాయ్. నాన్న జిరాఫీకి ఫీడింగ్ చేసావు నువ్వు ఈరోజు? రే నాకు 30 years పట్టిందిరా జిరాఫీ ఫీడ్ చేయడానికి. నీకు చూడు 1 year కూడా అవ్వలే ఇంకా. 1 yearలో జిరాఫీకి ఫీడింగ్, జిరాఫీస్కి ఫీడింగ్ అయిపోయింది. సో ఇప్పుడు ఇంకా వర్షం కూడా స్టార్ట్ అయింది, చినుకులు పడుతున్నాయి. ఎక్కడన్నా ఒక కేఫ్కి వెళ్ళి కూర్చొని తినేసి ఇంకా కొన్ని లయన్స్ టైగర్స్ని చూడాల్సింది ఉంది, చూసుకొని ఇంటికి వెళ్ళిపోవడమే. సో ఓవరాల్గా అయితే ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. చాలా బాగుంది అసలు, జూ కూడా చాలా బాగుంది. చాలా ఉన్నాయి అన్నమాట ఇక్కడ. చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. నచ్చిందంటే ఎలిఫెంట్స్, మళ్ళీ పింగ్విన్. అరే వర్షం పడుతుంది ఎట్లా? మార్కెట్లోకి వెళ్ళిపోదాం పదా, శని మార్కెట్లోకి. చిన్న బిడ్డ ఉన్నాడు రా, వర్షం పడుతుంది. అరే కేఫ్ క్లోజ్డ్ రా. ఇదంతా ఇంకా ఇక్కడ ఉన్న మార్కెట్ అన్నమాట. సో మనం షాప్ చేసుకోవచ్చు. టాయ్స్ ఉన్నాయి, చిన్నపిల్లలకి అట్రాక్టివ్గా అన్నీ ఉన్నాయి. షర్ట్స్, టీ షర్ట్స్ ఇట్లాంటివి. ఇంక ఇట్లా నుంచి ఇట్లా బయట వెళ్తున్నాము. అక్కడ రైనో, దాన్ని ఏమంటారు, రైనోసరస్ అనుకుంటా. మీరు ఇంకోటి గమనించారా, మేము మ్యాచింగ్ అవుట్ఫిట్స్. వివాన్ కూడా, మేము ముగ్గురం మ్యాచింగ్ అవుట్ఫిట్స్. చాలా హ్యూజ్గా ఉంది కదా. అవును రోషు. హలో, వాకింగ్ చేస్తుంది అది. హాయ్, నీ ఫ్రెండ్ వచ్చాడు, వివాన్ వచ్చాడు. వివాన్కి హాయ్ చెప్పు. వెళ్ళిపోయింది అది, వివాన్కి హాయ్ చెప్పుకుండా వెళ్ళిపోయింది. రండి వెళ్దాం. ఎలా ఉంది మమ్మీ? ఫ్యామిలీ. Did you like it? సన్నీ బాగా చేసినావు సన్నీ, చాలా బాగుంది బ్రో. ఒక 2 ముద్దలు తిన్నా. నేను ఎత్తుకున్నా కొంచెంసేపు. నానమ్మ మనవడు. నానమ్మ వాస్ వెయిటింగ్ ఫర్ దిస్ మూమెంట్ ఫర్ లాంగ్ టైమ్. అవును, లాంగ్ టైం ఏం కాదు, 5 months అంతే. 5 months. మమ్మా మిస్టర్ ఏప్. వివా, మిస్టర్ ఏప్ ఏం చేస్తున్నావు బ్రో? సన్నీ, సన్నీ సన్నీదా అదో కట్టుబెట్టుకో. ఏంది బ్రో, లే బ్రో. సన్నీ లే, సన్నీ సన్నీదా. చిన్ని వివులు, బాబాయ్ చూడమ్మా ఎంత బాగున్నాడు. క్రేజీగా ఉంది అసలు. ఒక మనిషి చేసినట్లే చేస్తా ఉంది. మనిషి వేళ్ళు లాగా, మనిషి కాళ్ళు లాగా. మనము ఫోన్ పట్టుకొని అట్లా పడుకుంటాం కదా, అట్లుంది చూడది. ఫోన్ పట్టుకొని పడుకున్నట్లు. ఎంత బాగుందో. ఇంకా ఊగడానికి అంతా, అవి చిల్ అవ్వడానికి అక్కడ ఉయ్యాళ్ళు కూడా ఉన్నాయి, చెట్టుకు కట్టారనమాట. క్రేజీ ఉంది అసలు. ఇంకా ముందు గొరెలాస్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఉంది, 2 ఉన్నాయి. ఎక్కడ? ఓ పైన రియలా? బొమ్మలాగా ఉన్నాయి కాదు అసలు, అవి రియల్వి. ఎందుకు వీటి మాత్రం ఇక్కడ పెట్టినారు పాప?
అవే వచ్చి కూర్చున్నాయి, వాటికి హెల్త్ బాగాలేదు. ఇంకా గొరెలాస్ చూడ్డానికి వచ్చాము. ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ ఉన్నాయో. ఇంక ఈ చింపాంజీ, గొరెలా ఇవంతా కూడా మనలానే నించుంటాయి కదా! వాటి చేష్టలు చూస్తుంటే మాకు చాలా బాగా అనిపించిందనమాట. నేనైతే వాటినంతా చూసి చాలా షాక్ అయిపోతూ ఉన్నాను. ఇంకా గొరెలాస్ అయితే చాలా స్ట్రాంగ్ కదా! అవి చాలా యాక్టివ్‌గా, స్పీడ్‌గా ఉన్నాయన్నమాట. ఒక 2-3 గొరెలాస్ ఉంటాయి. ఇంకా అవి మమ్మల్ని చూసి వాటి టాలెంట్ అంతా చూపిస్తూ ఉన్నాయన్నమాట. ఒక జూని మెయింటైన్ చేయాలంటే ఎంత కష్టమో కదా! ఒక్కొక్క యానిమల్‌కి ఒక్కొక్క బిహేవియర్ ఉంటుంది. అవన్నీ కంట్రోల్ చేయాలి. వాటిని జాగ్రత్తగా చూసుకోవాలంటే చాలా గ్రేట్. అమ్ముకుట్లు ఆడు చూడు. గొరిల్లా చూడ్డానికొచ్చామా? జూ చూడ్డానికొచ్చామా? ఎంజాయ్ చేసావా నువ్వు జూ అంతా? నువ్వు జూ అంతా ఎంజాయ్ చేసావా? చెప్పు వాళ్ళకి. నానా చెప్పులు లేవు పాపం. ఇది పొట్టేది భలే ఉందంటే బుడ్డి బుడ్డిగా. ఇంక ఇవన్నీ చూసి ఎగ్జిట్ అయ్యామన్నమాట. ఎగ్జిట్ అవ్వంగానే బయట ఒక ప్లేస్ ఉన్నింది. ఆ ప్లేస్ అయితే ఫుల్ గ్రీనరీ ఉన్నిందనమాట. ఇంక అక్కడ కొన్ని ఫోటోస్ తీసుకొని మంచి టైం స్పెండ్ చేశాము. ఇంకిప్పటి వరకయితే చూసినవన్నీ నచ్చాయన్నమాట. ఇంక నెక్స్ట్ మెయిన్ టైగర్, లయన్ ఇంక అవి చూడాలి. వాటి కోసం మేము వెయిటింగ్. ఇంకొంచెం బ్రేక్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇంక మధ్యలో ఈ డ్రమ్స్ కనిపిస్తే వివాన్‌తో ఆడిచ్చాము. వీడికి డాడీ సింహం చూడు. లయన్ సారీ టైగర్ టైగర్ టైగర్. నువ్వు రావాలనుకుంటుందా నాన్న? టైగర్స్ దగ్గర ఎక్కువసేపు ఉండలేదు. మా వెయిట్ అంతా లయన్స్ కోసం అన్నమాట. అవైతే ఒకటినొకటి కొట్టుకొని ఎంత బాగా ఆడుకుంటూ ఉన్నాయో. వావ్! వివాన్! ఇస్ దట్ యూ? వివాన్, ఇస్ దట్ యూ? డాడీ సింహం సింహం సింహం. వివాన్ వివాన్ వివాన్. ఎవరు సింహం అంటే ఎవరు? వివాన్ సింహం. అన్నా సింహం చూడు, సింహం చూడు, సింహం సింహం చూడు, సింహం చూసాడ్రా, సింహాన్ని చూసాడ్రా వీడు. వాటిల్లంతా ఆడుకోవాలి నాన్న, సింహాలు పులులతో. ఇది ఇంకా లయన్ వీవింగ్ టన్నెల్ అనమాట. సో ఇది యాక్చువల్ క్లోజ్ ఉన్నింది. ఇక్కడ ఒక ఎంప్లాయ్ వర్క్ చేస్తూ ఉంటే మనం అడిగాను, మేము వచ్చాము ఇట్లా, మాకు ఖచ్చితంగా చూడాలని ఉంది, ఎలాంటి ఓపెన్ చేయండి అంటే ఆమె ఎవరికి ఫోన్ చేసి మరి ఓపెన్ చేయించింది అనమాట. సో వెళ్తున్నాం లోపలికి. ఇండియాలో అయితే లయన్ సఫారీ ఉంటుంది కదా! ఎస్పెషల్లీ బెంగుళూరు జూ అయితే చాలా బావుంటుంది. ఇక్కడైతే లయన్ సఫారీ లేదు గానీ, ఒక టనెల్‌లోకెళ్తే లయన్‌ని గ్లాస్‌లో నుంచి మనం చూడొచ్చనమాట క్లోజ్‌గా. ఇంత దగ్గర నుంచి లయన్‌ని చూడడం చాలా బాగా అనిపిచ్చింది. ఇంక మేము కూడా అదే మాట్లాడుకుంటున్నామనమాట. ఈ గ్లాస్ ఎంత స్ట్రాంగ్‌గా ఉంటుందో కదా! అది బ్రేక్ చేయకుండా అని చెప్పి. వివాన్ అయితే చాలా సపోర్ట్ చేశాడు జూ అంతా. ఇంకా చెప్పాలంటే వాడు బాగా ఎంజాయ్ చేశాడు. వాడు కొంచెం గానీ క్రాంకీ అయ్యుంటే మాకు చాలా కష్టమైపోయి ఉంటుంది. క్లైమేట్ కూడా కొంచెం బావుంది కాబట్టి వాడు కూడా ప్రశాంతంగా ఉన్నాడు. అంటే చిన్న పిల్లల్ని తీసుకొనెళ్ళేటప్పుడు మనం చూసుకోవాలి కదా! ఇంకా ఇట్లా నడిచే ప్లేస్ కదా! వేడిగా ఉండుంటే వాడు కూడా తట్టుకోనుండలేడు. ఇంక మేము కూడా తట్టుకోనుండుండలేము. ఇంకన్నీ కుదిరాయనమాట. ముందే వాడికి ఏమేం ఫీడ్ చేయాలని చెప్పి మేము ఫుడ్ గానీ, మిల్క్ గానీ అన్నీ ప్రిపేర్ చేసుకొనొచ్చాము. ప్లస్ ఇంతమంది ఉన్నాం కదా! కొంత సేపు ఒక్కొక్కరు పట్టుకొని మేనేజ్ చేసేసామనమాట. ఇంక దారిలో వస్తుంటే ఈ జీబ్రాస్ కనిపిచ్చాయి. రోషు, ఈ జూకి రావడం వల్ల నీకేమనిపించింది చెప్పు? జూ చాలా బావుంది. మేమొచ్చింది హ్యూస్టన్ జూకనమాట. అంటే జూ ప్లేస్ పెద్దది అని కాదు. మరీ అంత పెద్దది ఏం కాదు ప్లేస్. చిన్న ప్లేస్‌లోనే అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. ఎప్పుడో మాకైతే చిన్నప్పుడు మెమరీస్ వచ్చాయి. చిన్నప్పుడు తిరుపతిలో జూకెళ్ళుంటాము. మళ్ళీ ఇక్కడ ఒక 15 ఇయర్స్ అవుతుంది నేనొచ్చి జూకొచ్చి మాత్రం 15 ఇయర్స్. దాంట్లో వివాన్‌ని తీసుకొనొచ్చాం కదా! వివాన్ అంత ఎక్సైట్ అవ్వలేదు. ఇంకా తెలీదు కదా వాడికి. కానీ వాడికి ఇప్పటి నుంచే అవన్నీ చూస్తుంటే అన్నీ అలవాటవుతాయన్నమాట. మనమే కాదు, యానిమల్స్ ఉన్నాయి, వెహికల్స్ ఉన్నాయి. ఇట్లా వాడికి ఒక్కొక్కటి తెలుస్తుందన్నమాట ఇప్పుడు. సో వావ్! ఎక్స్‌పీరియన్స్ అయితే సూపర్‌గా ఉంది. నీదేంటి? నువ్వు చెప్పు. డిడ్ యూ లైక్ ఇట్?
బాగుంది. యూ లవ్డ్ ఇట్. యా, అన్ని ఫ్లెమింగోస్ ఉన్నాయి, లయన్స్. తర్వాత మనకి ఏది బాగా నచ్చింది? పెంగ్విన్, ఎలిఫెంట్. ఎలిఫెంట్ బాగుంది. నాకైతే తర్వాత పర్సనల్లీ జిరాఫీ ఫీడింగ్ బాగుంది. జిరాఫ్ ఫీడింగ్ బాగుంది. ఇంకా వివాన్తో జిరాఫీ ఫీడింగ్ చేయించాము. సో బాగుంది, అంత ఎక్స్పీరియన్స్ అంతా బాగుంది. కాకపోతే ఎక్కువ నడవాలి, బాగా ఎనర్జీ డ్రింక్స్ లేకపోతే బాగా ఫుడ్ తినేస్తారండి. సో నచ్చినా మీకు ఒప్పుకుంటుంది. అంటే ఈ ఈ ఈ జూ మొత్తం మీద మీకు ఎక్కడ చూసినా బెంచెస్ ఉంటాయి, బెంచులు ఉంటాయి, రెస్ట్ రూమ్స్ ఉంటాయి, కేఫ్స్ ఉంటాయి, రెస్టారెంట్స్ ఉంటాయి. సో బాగా ప్రిపేర్డ్గా రావచ్చు. సో మీరు ఏం వాటర్ తీసుకోకపోయినా ఇక్కడ ఎక్కడ చూసినా వాటర్ స్టేషన్స్ ఉంటాయి. సో ఫ్రీ వాటర్ ఉంటుంది, వాటర్ తాగొచ్చు. ఇంకా రెస్ట్ రూమ్స్ ఎక్కడ కావాలంటే అక్కడ ఉంటాయి, పెద్ద చిన్నది. ఎవరికైనా పిల్లలతో వచ్చిన వాళ్ళు కూడా చేంజింగ్ సెషన్స్ ఉన్నాయి. నీట్గా పిల్లల్ని చేంజింగ్ స్టేషన్లో పెట్టుకొని వాళ్ళు డైపర్స్ చేంజ్ చేసుకోవడం కానీ అంతా బాగుందన్నమాట. చాలా నీట్గా ఉంది జూ కూడా. సో వీక్ డేస్ వస్తే బాగుంటుంది నా ఫీలింగ్, ఎందుకంటే ఎక్కువ రష్ లేకుండా కొంచెం ఫ్రీగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఎక్కువ క్రౌడ్ ఉన్నా కూడా మీకు ఎక్స్ప్లోర్ చేయడానికి కొంచెం చిరాగ్గా ఉండొచ్చు. కొన్ని లైన్లో ఎక్కువ వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు జిరాఫీ ఫీడింగ్ కానీ క్యూ ఎక్కువ ఉండొచ్చు. అదే వీక్ డే అయితే మీకు టైం ఎక్కువ ఉంటుంది, ఎక్స్ప్లోర్ చేయొచ్చు, నీట్గానే చూడొచ్చు, రష్ ఉండదు. సో జిరాఫీ ఫీడింగ్ కూడా చాలాసేపు ఉన్నాం అక్కడ, చాలా బాగుంది, ఫ్రెండ్లీ ఉన్న స్టాఫ్ అంతా. అండ్ ఎక్కడ చూసినా రెస్ట్ రూమ్స్ ఉన్నాయి. పైగా ఇంకోటి ఏంటంటే రెస్ట్ లేరు కాబట్టి మనం ఒక చోట బాగా కనిపిస్తున్నాయి అనమాట. దూరంగా ఉన్న లయన్ కానీ ఎలిఫెంట్స్ కానీ దూరంగా ఉన్నవి కూడా బాగా కనిపిస్తున్నాయి, మనం బాగా చూడొచ్చు. అవును. అండ్ ఇంకా యా, గుడ్ ఎక్స్పీరియన్స్. ఎవరైనా హిస్టరీలో ఉన్న పిల్లలు ఉన్న వాళ్ళు కానీ పేరెంట్స్ వచ్చిన వాళ్ళు కానీ తీసుకురండి, వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇంకా రిటర్న్ అయిపోతున్నాము. అప్పటికే నా ఓపిక లెవెల్ 0 అన్నమాట. కానీ బయటకు వచ్చే వరకు కొంచెం యాక్టివ్గా ఉండడానికి ట్రై చేస్తున్నాను. అంటే మేము మార్నింగ్ వచ్చామన్నమాట. ఇంకప్పటికే ఈవినింగ్ అయిపోయింది. ఇంక నడిచి మా పని కూడా అయిపోయింది. ఇంక నాతో పాటు అత్తయ్య కూడా ఇట్లా డాన్స్ చేస్తూ ఉన్నారు. రే తగులుతుందిరా. సరే, మమ్మీలో అడుగు సార్ ఎట్లుంది వాళ్ళకి ఫీలింగ్. చెప్పండి అత్తయ్య, మీ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది? ఒక్క నిమిషం మైక్ తీసు. చిన్నప్పుడైతే మా పిల్లలు తీసుకొని వెళ్ళినప్పుడు మేము తీసుకెళ్ళినాం పిల్లల్ని. ఇప్పుడు మా పిల్లలు మమ్మల్ని ఇక్కడ హ్యూస్టన్లో జూకి తీసుకొచ్చారు. చాలా బాగుంది జూ, అయితే చాలా బాగుంది. అందులో మా మనవడితో రావడం ఇంకా చాలా హ్యాపీగా ఉంది. మీరు చెప్పండి మామ, మీ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది? సో హ్యాపీ, నిజమే. మా మనవాడిని చూడడము, మనవాడితో రావడము. చిన్నప్పుడు మా పిల్లలతో వెళ్ళేవాళ్ళము, అనేక సార్లు తిరుపతి జూకి వెళ్ళేవాళ్ళము, చెన్నై జూకి వెళ్ళాము. ఇక్కడ హ్యూస్టన్ జూ కూడా చాలా ఆహ్లాదకరంగా ఒకే ఏరియాలో చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. సూపర్ ఎక్స్పీరియన్స్ అయితే. మంచి ఎక్స్పీరియన్స్ నేను అది అందరితో మీతో రావడం కూడా. మాతో పాటు మీరు కూడా జూ చూసేశారు కదా. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. జూ పక్కనే హర్మన్ పార్క్ ఉంటుందన్నమాట. పార్క్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ బోటింగ్ కూడా ఉందన్నమాట. మేము ఆల్రెడీ ఒకసారి వచ్చాము. బోటింగ్ కూడా వెళ్దాం అనుకున్నాను, కానీ చెప్పాను కదా అప్పటికే మాకు ఓపిక అయిపోయిందని చెప్పి. అత్తయ్య వాళ్ళు కూడా వచ్చారు కదా, ఈసారి ఖచ్చితంగా ఒకరోజు హర్మన్ పార్క్ వద్దాము, బోటింగ్ చేద్దాము. అప్పుడు మీకు కూడా చూపిస్తాను. స్టే ట్యూన్, మా వీడియోస్ చూస్తూ ఉండండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ప్లీజ్ గో అండ్ సబ్స్క్రైబ్.